నమస్కారం. ఆధ్యాత్మిక మార్గంలో మనం తరచుగా వినే మాట శరణాగతి. అయితే ఈరోజు మనం దానికన్నా ఒక అడుగు ముందుకేసి సంపూర్ణ శరణాగతి అంటే ఏంటో కొన్ని అద్భుతమైన కథల ద్వారా తెలుసుకుందాం. అంటే పూర్తిగా మనల్ని మనం దైవానికి అప్పగించుకోవడం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ సంపూర్ణ శరణాగతి అనే పదానికి అర్థమేంటి? ఇది కేవలం లొంగిపోవడం కాదు, అంతా నా చేతుల్లోనే ఉంది, నేనే అంతా చేస్తున్నాను అనే ఒక భ్రమ ఉంటుంది చూసారా? ఆ భ్రమని, ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలేయడం, మనల్ని మనం పూర్తిగా ఒక దైవిక శక్తికి అప్పగించుకోవడమే దీని అసలైన సారాంశం. అయితే ఈ శరణాగతికి అతిపెద్ద అడ్డంకి ఏంటో తెలుసా? మన సొంత ప్రయత్నం మీద మనకున్న నమ్మకం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథతో మొదలుపెడదాం. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక లోయలో పడిపోతుంటాడు. పడిపోతూ అదృష్టవశాత్తు అతనికి ఒక చెట్టు కొమ్మ చేతికి దొరుకుతుంది. దాన్ని ఒక చేతుతో గట్టిగా పట్టుకుని ప్రాణభయంతో, "ఓ భగవంతుడా, నన్ను కాపాడు, నన్ను రక్షించూ" అని గట్టిగా అరవడం మొదలుపెడతాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. "అసలు ఆ కొమ్మ నీకు దొరికేలా చేసింది నేనే. ఇప్పుడు దాన్ని కూడా వదిలే. నువ్వు పూర్తిగా వదిలేస్తే నేను నిన్ను కాపాడ్తాను." చూశారా? ఇక్కడే ఉంది అసలు విషయం. తన ప్రాణాన్ని కాపాడుకోడానికి దొరికిన ఆ ఆధారం కూడా దైవకృప వల్లే వచ్చిందని అతను గుర్తించలేకపోయాడు. ఈ పద్ధతి మనకు చాలా పురాణ కథల్లో కనిపిస్తుంది. గజేంద్ర మోక్షంలో చూడండి. గజేంద్రుడు తన శక్తి మొత్తం అయిపోయేదాకా మొసలితో పోరాడతాడు. అంతా అయిపోయాకే భగవంతుణ్ణి వేడుకుంటాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో మొదట తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించి ఇక తన వల్ల కాదు అనుకున్నప్పుడే 2 చేతులెత్తి కృష్ణుణ్ణి ప్రార్థించింది. శ్రీరామకృష్ణులవారు చెప్పిన కథలో కూడా ఒక భక్తుడు తనను తరుముతున్న వాళ్ల నుండి కాపాడుకోవడానికి మొదట ఒక రాయిని చేతిలోకి తీసుకుంటాడు. గమనించారా? ఈ కథలన్నింటిలో ఉన్న ఒకే ఒక్క భ్రమ ఏంటంటే, మనం చేసే ప్రయత్నం మనదే అని అనుకోవడం. మన తెలివి, మన బలం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని అనుకుంటాం. కానీ ఆ ప్రయత్నం కూడా ఆ దైవ సంకల్పంలో ఒక భాగమేనని మనం గ్రహించలేకపోతాం. సరే, ప్రయత్నమనే అడ్డంకిని దాటితే సరిపోతుందా? లేదు. దాని తర్వాత ఇంకొక సూక్ష్మమైన అడ్డంకి వస్తుంది. అదే మనకు తెలియకుండానే మనం పెంచుకున్న ప్రాపంచికమైన బంధాలు. శ్రీరామకృష్ణులు చెప్పిన ఒక సరదా కథ ఉంది. ఒక సాలెవనిత ఇంటికి ఆమె చిన్ననాటి స్నేహితురాలు చాలా ఏళ్ల తర్వాత వస్తుంది. సరే అని యజమానురాలు లోపలికి పలహారం తీసుకురావడానికి వెళ్తోంది. ఆ సమయంలో వచ్చిన స్నేహితురాలు అక్కడ అందంగా ఉన్న ఒక రంగునూలు ఉండను చూసి ఎవరూ చూడట్లేదని చెప్పి దాన్ని తన చంకలో దాచేసుకుంటోంది. యజమానురాలు తిరిగి వచ్చి చూసేసరికి నూలు ఉండ ఒక్కటి తక్కువగా ఉన్నట్లు గమనిస్తుంది. తన స్నేహితురాలే తీసిందని అర్థమవుతుంది. కాని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన స్నేహితురాలిని "నువ్వే దొంగతనం చేశావా?" అనడిగి ఎలా అవమానించడం? మరి నిజాన్ని సున్నితంగా ఎలా బయటపెట్టాలి? ఇది ఆమె ముందున్న పెద్ద ప్రశ్న. అప్పుడు యజమానురాలికి ఒక మంచి ఉపాయమొస్తుంది. "మనం చిన్నప్పుడు దేవుడి పాటలు పాడుతూ నాట్యం చేసేవాళ్లం కదా, ఇప్పుడు చేద్దాం" అంటుంది. సరే అని ఇద్దరూ మొదలుపెడతారు. కాని ఆ స్నేహితురాలు చంకలో ఉన్న నూలుండ కింద పడిపోతుందని భయంతో ఒక చేతిని కదుపకుండా రెండో చేత్తోనే ఇబ్బందిగా నాట్యం చేస్తుంది. అప్పుడు యజమానురాలు పట్టుబడుతుంది. "అదేంటి, దేవుడిని 2 చేతులెత్తి కీర్తించాలి కదా" అంటుంది. ఇక తప్పక ఆ స్నేహితురాలు 2 చేతులు పైకెత్తగానే దాచిన నూలుండ దొర్లి కింద పడిపోతుంది. ఈ కథలోని ఆ రంగునూలుండ మన ప్రాపంచిక బంధాలకు, మన కోరికలకు, మన అహంకారానికి ఒక ప్రతీకనమాట. ఒక చేత్తో ప్రార్థించడమంటే మనం ఇంకా ఆ బంధాలను పట్టుకునే ఉన్నామని, పాక్షికంగానే భక్తి చూపిస్తున్నామని అర్థం. ఎప్పుడైతే 2 చేతులు పైకెత్తుతామో అప్పుడే మనం అన్ని బంధాలను వదిలేసి సంపూర్ణ శరణాగతికి దగ్గరవుతాం. సరే, ఈ ప్రయత్నమనే భ్రమెను, మనసులో దాగి ఉన్న ఈ బంధాలను, వీకన్నింటినీ అధిగమించాక సాధకుడు చేరే చివరి స్థితి ఏంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఈ ఒక్క వాక్యం చాలు సంపూర్ణ శరణాగతి అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకోటానికి. ఆయనేమన్నారంటే, "నేను ఒక యంత్రాన్ని, నువ్వే నన్ను నడిపేదానివి. నేనొక బండిని, నువ్వే నన్ను నడిపేదానివి. ఇక్కడ నేను అనే భావనే లేదు, అంతా నువ్వే." దీని అర్థం చాలా లోతైనది. మనల్ని మనం దైవ సంకల్పానికి ఒక సాధనంగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా భావించడం.
యంత్రం తనంతట తానుగా కదలదు కదా, దాన్ని నడిపించేవాళ్లుండాలి. అలాగే మన జీవితాన్ని నడిపించేది ఆ దైవిక శక్తేనని పూర్తిగా గ్రహించడమే సంపూర్ణ శరణాగతి యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ముగించే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. ఆ మొదటి కథలోని వ్యక్తిలాగా మనం కూడా మన జీవితంలో ఏదో ఒక కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ అదే మనల్ని రక్షిస్తోందని భ్రమలో ఉన్నామా? ఆ కొమ్మ మన ఉద్యోగం కావచ్చు, మన అహం కావచ్చు, లేదా ఏదైనా ఒక బంధం కావచ్చు. మనం దాన్ని పూర్తిగా వదిలివేయడానికి నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.